నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నిన్న పులివెందులో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికలపైన కీలక కామెంట్స్ చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక ఫ్రాడ్ స్టార్ అని, మాన్స్టర్ అని ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలి? నిన్న నిజంగానే మరి పులివెందుల ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ప్రస్తుతం జూమ్ కాల్ లో అటెండ్ అయి ఉన్నారు సప్తగిరి గారు. నమస్తే అండి. మేడం నమస్తే. మీకు ప్రేక్షకులకి వీక్షకులకి అందరికి హృదయపూర్వక నమస్కారాలు మేడం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి పైన చాలా కీలక కామెంట్స్ చేశారు సార్. మరి ఆయన పాలన పైన ఆయనకే నమ్మకం లేదు, ఆయన ఫ్రాడ్ స్టార్, ఆయన ఒక మాన్స్టర్ అని చెప్పి అనడమే కాకుండా నిన్న బూత్ లో సీసీటీవీ ఫుటేజ్ మాకు ఇవ్వగలుగుతారా అంటూ ఆయన డైరెక్ట్ గా సవాల్ చేస్తున్నారు. మరి మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఒక మెంటల్ స్టార్ పూర్తిగా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ ప్లస్ డిప్రెషన్ ప్లస్ కన్ఫ్యూజన్ ఈజ్ ఈక్వల్ టు జగన్మోహన్. ఆ స్థాయిగా అయిపోయాడు ఆయన. బూతుల్లో రికార్డింగ్ కావాలంటే ఎలక్షన్ కమిషన్ అడగండి, ఇస్తుంది. మేమేది ఇచ్చేది? ఎలక్షన్ కండక్ట్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ అడిగితే బూత్లు వీడియోస్ సీసీ ఫుటేజెస్ అడిగితే లక్షణంగా ఇస్తుంది. నీకు ఎలక్షన్ చేయడం చేత కాకుండా, నీకు బూతుల్లో ఏజెంట్లు లేకుండా, పులివెందులలో ఇప్పటి వరకు 30 సంవత్సరాలుగా ఎప్పుడు ఎలక్షన్ జరిగిన దాఖలాలు లేవు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఎలక్షన్ జరిగింది. ఇప్పటి వరకు యునానిమస్ గా ఏకగ్రీవంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఈసారి ఫస్ట్ టైం ప్రజలు బార్లు తీరి క్యూ లైన్ లో నిలబడుకుని ఓట్లేశారు. 11 మంది అభ్యర్థులు పోటీ చేశారు. దీని అర్థమైంది, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగినట్టే కదా. ఇంతకు ముందు ఎప్పుడు ఎన్నికలు జరగలేదు కదా. అభ్యర్థులను కిడ్నాప్ చేయడం, కొట్టడం, భయపెట్టడం, బెదిరించడం, ఓటర్లకి రానియకుండా చేయటము, ఇదే కదా నువ్వు చేసింది 30 సంవత్సరాలుగా. ఈ రోజు ప్రజలు ఓట్లు వేసారంటే దాని అర్థమైంది, నామినేషన్లు వేసారంటే దాని అర్థమైంది ప్రజాస్వామ్యం బతికినట్టు కదా. పులివెందుల్లో నీ చాప్టర్ క్లోజ్ కూలిపోయింది. కూలింది ప్రజాస్వామ్యం కాదు, వైసీపీ కూలింది, కుప్పకూలింది. వైసీపీ కుప్పకూలిపోయింది. నువ్వు నీ భార్య ఇద్దరు యలంకా ప్యాలెస్ లో కూర్చొని నాయకులకు ఫోన్లు చేసి ఏడ్చుకున్నా, పెడబొబ్బులు పెట్టుకున్నా, డబ్బులు ఇచ్చినా మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉదయం నిద్రలేసి ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళ నాన్నని తలుచుకున్నాడు. నాన్నగారు, రాసుకోవడానికి సాక్షి పేపర్ ఇచ్చావు, చూసుకోవడానికి సాక్షి ఛానల్ ఇచ్చావు, అమ్ముకోవడానికి భారతీయ సిమెంట్ ఇచ్చావు, నాకెందుకు ఇంత పెద్ద టెన్షన్ ఇచ్చావు? ఈ ఎన్నికల్లో నిలబడి నాకు ఇంత పెద్ద టెన్షన్ వచ్చిందని చెప్పి ప్రేయర్ చేసి ఉంటాడు. నువ్వు ప్రజాస్వామ్యం గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి మాట్లాడడం, చంద్రబాబు గారిని విమర్శించడం, ఫ్రాడ్ స్టార్ అనటం, మాన్ స్టార్ అనటం, నువ్వు చీటింగ్ స్టారు, మెంటల్ స్టారు. ఈ విధంగా నీకు పులివెందులలో నీ వైసీపీ కుప్పకూలింది. ఓడిపోయిన తర్వాత ఈవీఎంలు బడు ఏడవటం, నాకు ఈ ప్రజలు, నా అక్క చెల్లెల ప్రేమ ఏమైపోయింది, అన్నదమ్ముల ప్రేమ అయిపోయింది, నువ్వు చేసిన ఏదో పనులకి, నువ్వు చేసిన దౌర్జన్యానికి ప్రేమ ఆవిరైపోయింది. దానికి ఎవడేం చేస్తాను చెప్పు? ఎప్పుడు కూడా ఒంటిమిట్టలో పులివెందులు ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవు. ఇది మొట్టమొదటిసారిగా జరిగింది ఎన్నికలు. ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటేశారు. మాట్లాడితే ఒక డైలాగ్ చెప్పేది ఆయన, ఇది పులివెందుల పౌరుషానికి, అమరావతి యొక్క పెత్తందారులకి మధ్య జరుగుతున్న పోటీ అని చెప్తున్నాడు. ఇది అది కాదు, జగన్మోహన్ రెడ్డి యొక్క అహంకారానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరిగినటువంటి పోటీ ఇది ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి యొక్క అహంకారం, నేను 30 ఏళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉంటాడు, నన్ను ఎవరు ఏం పీకలేరు, ఇవా నీ మాటలు. ఈరోజు పులివెందుల్లో నీ సొంత జెడ్పీటీసీని పీరికే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి. నాయకులు నేను నమ్మలేదు. మరి నాయన జగన్మోహన్ రెడ్డి వెనకాల పోతే మనకి చెప్పుకుడే మిగులుతుందని చెప్పేసి లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నట్టు నాయకులంతా కూడా ముఖం జాటేసిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రెస్ మీట్లు పెట్టి అది గావు కేకల్లాగా అనిపిస్తుంది. ప్రెస్ మీట్ లాగా అనిపించలేదు నాకైతే. ఏడుపులు, పెడబొబ్బులు, గొగ్గులు, గావు కేకలు. నేను ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు కానీ, అవినాష్ రెడ్డికి కానీ, జగన్మోహన్ రెడ్డికి చెప్పేది ఒకటే, ఎక్కువగా బీపీ రైజ్ అయితే బీపీ టాబ్లెట్ వేసుకో, కడుపులో మంట అయితే ఈనో ప్యాకెట్ ఒకటి తాగి ప్రశాంతంగా ఉండండి. అంతే తప్పించి ఇంకా మీరు ఆటలు ఆడితే మీ తోకలు కట్ చేసి పెడతారు జనాలు. పులివెందుల్లో మీకు రివర్స్ అయినారు జనాలు, గుర్తు పెట్టుకోండి. అప్పటికి కూడా అదేదో సామెత చెప్పారు చూడు, పాము చచ్చిపోయే ముందు తోక ఆడికి చచ్చిపోతుందని. ఆ విధంగా నిన్న మీరు కొన్ని తోటల తోకలు జాడించారు. అందుకని ఈ రోజు రీపోలింగ్ జరుగుతా ఉంది.
పోలింగ్ బూతులు మార్చడం వెనకాల కూడా మాస్టర్ స్కెచ్ ఉంది. ఈ 4 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల దూరంలో మార్చారు. సో వచ్చేటప్పుడు దాడులు, భయభ్రాంతులు చేయడానికి ఇదంతా ఒక మాస్టర్ ప్లాన్ అంటూ ఆయన అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? మేడం, ఆడలేని వాడు మధ్యల మీద బడి ఏడ్చినట్టు పోలింగ్ బూత్లు ఏం జపాన్కి మార్చినారు, చైనాకి మార్చినారా? ప్రజల కన్వీనియన్స్ మేరకు వాళ్ళు ఎక్కడ కావాలో అక్కడ ఏరుకున్నారు. ఇప్పుడు ఈ ఊర్లో ఓట్లు వేయనీయకుండా అడ్డుకుంటారు అనుకుందాం. ఉమ్, ప్రశాంతమైన పోలింగ్ జరపడానికి ప్రజలు ఈ ఊర్లో పెత్తందారులకు భయపడి ఓట్లకు రాని పరిస్థితుల్లో పక్క బూత్కు మారుస్తారు, పక్క ఊరుకు మారుస్తారు. ఒకే పంచాయతీలో 5 ఊర్లు ఉంటాయి, వేరే ఊరుకు మారుస్తారు. తప్పేముంది? ప్రజలు కోరుకున్నారు, ప్రజలు ఓట్లు వేశారు, పోలింగ్ బూతులు మార్చారు. ఏదో కొంపలంటికి పోయినట్టు నువ్వు హైకోర్టుకు పోయినావు, ఎలక్షన్ కమిషన్ పోయినా కూడా ఒప్పుకోలేదు కదా నీ వాదన్ని. ఉమ్, ఉమ్, ప్రజలు కోరుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే గ్రామ పంచాయతీలో 5 ఊర్లు ఉంటాయి. ఒక ఊర్లో ప్రజలు ఓట్లు వేయనీరు, పక్క ఊరికి పోలింగ్ బూత్ మారిస్తే ఓట్లు వేస్తారు స్వేచ్ఛగా. మాకేం పక్క జిల్లాకి ఏమైనా మార్చినారా? పక్క మండలానికి మార్చినారా? ఎక్కడికి మార్చారు? అదే పంచాయతీలో మార్చారు. ఆడలేనోడు మధ్యల మీద బడి ఏడ్చినట్టు కుంటి సాకులు చెప్పుకుంటా నీకు ఎలక్షన్ లో నిలబడి నీకు బూత్ ఏజెంట్లు లేకుండా దాంకుంటే బూతులు మార్చేసినారు, ఓట్లు మార్చేసినారు. ఏందో ఈ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, గావు కేకలు తప్పించి వైసీపీకి గడ్డు కాలు ఎదురైంది. పులివెందల్లోనే ఆయనకి ప్రజలు తిరుగుబాటు చేశారు. రాష్ట్రం అంతా నేను 30 ఏళ్ళు పరిపాలిస్తానన్నాడు. పులివెందల్లో పరిస్థితి సీన్ రివర్స్ అయింది. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మేడం, డిప్రెషన్ ప్లస్ ఫ్రస్ట్రేషన్ ప్లస్ కన్ఫ్యూజన్ ఈజ్ ఈక్వల్ టు జగన్మోహన్, అంతే. మరి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోబోతుందని తెలిసే ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, కన్ఫ్యూజన్ తోనే ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.